ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జీవితం. దమ్ బిర్యానీ అంటే అందరికీ ఎంతో ఇష్టం కదండి. మరి ఆ దమ్ బిర్యానీ 3 kgsకి ఎలా వండుకోవాలో నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముందుగా దమ్ బిర్యానీలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీ మసాలా. మరి ఆ బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. నేను ఈ వీడియోలో మీకు చూపించే విధంగా జాజికాయ, జాపత్రి, స్టార్ అనాస, మరాఠీ మొగ్గలు, అలాగే యాలకులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, నల్ల యాలకులు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టించుకోండి. దీనిని మనం బిర్యానీలోకే కాదండి, కర్రీస్లో అప్పుడప్పుడు చిటికెడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా చికెన్ అంతా కూడా బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనిలో కూడా కొన్ని మసాలా దినుసులు అనేవి మనం వేసుకోవాలి. నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 4 స్టార్ అనాస, ఒక 10 యాలకులు, పెద్ద దాల్చిన చెక్క, చిటికెడు సోంపు, 1 స్పూన్ షాజీరా, 2 జాపత్రి, 1 స్పూన్ మిరియాలు, ఒక 7 మరాఠీ మొగ్గలు, 10 వరకు లవంగాలు, 2 నల్ల యాలకులు ఇవన్నీ కూడా వేసుకుని ఈ చికెన్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీనిలోనికి 5 టేబుల్ స్పూన్స్ కారంని యాడ్ చేసుకుందాం. తర్వాత 5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల కారం అంతా కూడా చికెన్కి బాగా పడుతుందండి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుందాం. కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళొకసారి బాగా కలుపుకుని దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది నేను దీనిలోనికి యాడ్ చేస్తున్నాను. మనం 3 kgs వండుతున్నాం కాబట్టి కొంచెం ఘాటు కూడా ఎక్కువగానే పడుతుందండి. కాబట్టి 4 స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ అనేది నేను ఇందులోనికి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోనికి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుని మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్ని కూడా ముందుగా తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని దీనిలోనికి తీసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. తర్వాత నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది ఇందులో వేసాను. తర్వాత బిర్యానీలోకి మంచి టేస్ట్ ఇచ్చే ఫ్రైడ్ ఆనియన్స్ అండి. చూడండి, చాలా క్రిస్పీగా నేను ఫ్రై చేసుకున్నాను. ఇలా ఉంటేనే మనకి బిర్యానీలోకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. సో ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా చికెన్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో నేను మీకు మరో వీడియో చేసి చూపిస్తానండి. ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి బిర్యానీలోకి మంచి ఫ్లేవర్ని తీసుకొస్తాయి. తర్వాత నేను పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. నాకు 3 kgsకి 2 పెద్ద పెరుగు ప్యాకెట్లు అనేవి నేను తీసుకున్నానండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది మ్యారినేషన్ ప్రాసెస్. దీన్ని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో అలా వదిలేసేయాలి. 2 అవర్స్ తర్వాత మనం దేనిలో అయితే దమ్ బిర్యానీ వండాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసి చికెన్ అంతా కూడా ఈక్వల్గా సర్దుకోవాలి. ఇలా సర్దుకోవడం వల్ల ఎక్కడ గ్యాప్స్ లేకుండా
రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇది ఇలా పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు రైస్ ఎలా వండుకోవాలో చూద్దాము. మనం రైస్ వాటర్లోకి కొన్ని మసాలా దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. అవేంటి అంటే ఇందాక చూపించినట్టుగానే యాలకులు, లవంగాలు, మిరియాలు, చెక్క, అలాగే స్టార్ అనాస, అలాగే కసూరి మేతి, మిరియాలు ఇవన్నీ కూడా మరుగుతున్న వాటర్లో వేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలి. దీనిలోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలండి. తర్వాత దీనిలోకి నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నా. 1 స్పూన్ నెయ్యిని, అలాగే 1 స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. తర్వాత బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. రైస్ని ముందుగానే 1 అవర్ అయినా నానబెట్టుకుంటే రైస్ అనేవి పొడుగ్గా అవుతాయి. అలాగే కడిగేటప్పుడు కూడా ఎక్కువ సార్లు కడగడం వల్ల రైస్ అనేది అతుక్కుపోకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది బిర్యానీ. కాబట్టి 4-5 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత రైస్ అనేది మనం చూసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనం లేయర్స్ వైజ్ రైస్ని చికెన్లోకి యాడ్ చేస్తాం కాబట్టి మనం రైస్ అనేది కుక్ అయ్యేటప్పుడు చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. తర్వాత స్టవ్ మీద తవా పెట్టి హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకుంటూ ఉండాలండి. తర్వాత దీనిలోకి మనం రైస్ ఉడికించుకుంటున్న వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ అయితే దీనిలోకి సరిపోతుందండి. ఇలా వేసిన తర్వాత చికెన్ అనేది కొంచెం కుక్ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం 3 లేయర్స్ కింద మనం రైస్ని చికెన్లోకి యాడ్ చేసుకుందాం. ఫస్ట్ లేయర్ వచ్చేసి రైస్ అనేది 50% అనేది కుక్ అవ్వాలండి. ఇలా మనం రైస్ని తీసుకుని ఇలా రైస్ విరిచినప్పుడు బ్రేక్ అయితే కనుక 50% కుక్ అయినట్టు. అప్పుడు మనం చికెన్లోకి 1 లేయర్ అనేది ఇలా యాడ్ చేసుకుని ఈక్వల్గా సర్దుకుని ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఇలా చల్లుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ కోసం మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యూస్ చేయండి. లేకపోతే పాలలో కొద్దిగా పసుపు కలుపుకొని దాన్ని ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు మీకు న్యాచురల్గానే ఎల్లో కలర్ అనేది వస్తుంది. మనం ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి యూస్ చేయని అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం 75% అనేది కుక్ అవ్వాలండి. 75% కుక్ అయిన రైస్ని ఇలా వేసుకుని బాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే అంతా కూడా ఈక్వల్గా కుక్ అవుతుంది రైస్. తర్వాత ఇప్పుడు ముందు చెప్పినట్టుగానే ఆనియన్స్ అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. తర్వాత థర్డ్ లేయర్ కూడా 95% కుక్ అయిపోయిన తర్వాత థర్డ్ లేయర్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా ఇలా జాజికాయని ఇలా పొడి కింద వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఒక టవల్ చుట్టూ పెట్టి మూత పెట్టుకుంటే స్టీమ్ బయటకు పోదండి. ఒక 15 to 20 మినిట్స్ అలా వదిలేసామంటే మీకు దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా కుక్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.